నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ ఏంటో చూద్దామండి. వండర్ అన్నది విజ్డమ్కి కారకం అవుతుంది. విజ్డమ్కి స్టార్టింగ్ పాయింట్ వండర్ అవుతుంది. ఇదేంటి అని తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ, ఆ ఉత్సుకత అంటారు చూసారా, అది విజ్డమ్ స్లోగా నాలెడ్జ్ నుంచి విజ్డమ్గా మారుతూ వస్తూ ఉంటుంది. విజ్డమ్కి అంతటికి వండర్ అనేటటువంటిదే మూల పాయింట్ అని చెప్తున్నారు. సరే, ఇవాళ మనం 21st 22ndకి సంబంధించిన ఆర్టికల్స్ చూస్తున్నాం. కొద్దిగా డిలేతో చూస్తున్నాం, సో ఓన్లీ ఇంపార్టెంట్ ఆర్టికల్సే ప్లేస్ చేశానండి. రైట్, మరి ఫస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. యుఎస్ఏ అన్నటువంటిది ఇండియాని కరెన్సీ మ్యానిపులేటర్గా వాళ్ళ యొక్క యుఎస్ఏ ట్రెజరీ డిపార్ట్మెంట్ యొక్క రిపోర్ట్లో చేర్చడం జరిగింది. మరి కరెన్సీ మ్యానిపులేటర్ అంటే ఏంటి చూద్దాం. యుఎస్ఏ ట్రెజరీ డిపార్ట్మెంట్ అనేటటువంటిది ఎవ్రీ ఇయర్ 2 సార్లు కరెన్సీ మ్యానిపులేట్ చేస్తున్నారు. ఎవరు అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని పెంచుకోవడానికి, లేదా దాన్ని మ్యానిపులేట్ చేయడానికి ఏ కంట్రీస్ ఏ విధంగా మెజర్స్ తీసుకుంటున్నాయి అన్న మెజర్స్ని దృష్టిలో పెట్టుకొని కంట్రీస్ అనే వాటిని మనం యుఎస్ఏ ట్రేడ్ చేసేటటువంటి కంట్రీస్ని ఈ కరెన్సీ వాచ్ లిస్ట్ అన్నటువంటి దాని కింద చూస్తూ ఉంటుంది. దాని కింద వాళ్ళు తీసుకునే మెజర్స్ని బట్టి కంట్రీస్ని నార్మల్ కంట్రీస్ అని, కరెన్సీ మ్యానిపులేటర్ కంట్రీస్ అని ఇలా పిలుస్తూ ఉంటుంది. చైనా అనేటటువంటిది చాలాసార్లుగా మనకి కరెన్సీ మ్యానిపులేటర్ లిస్ట్లోనే ఉంది. ఇప్పుడు లాస్ట్ 2018లో ఇండియాని కరెన్సీ మ్యానిపులేటర్ కింద చేర్చారు. దాన్ని మళ్ళీ 2019లో తీసేశారు. ఇప్పుడు మళ్ళీ 2020లో మనం 21లో ఉన్నాం, బట్ ఈ రిపోర్ట్ 20కి సంబంధించింది. సో మళ్ళీ 2020లో కరెన్సీ మ్యానిపులేటర్గా లాస్ట్ డిసెంబర్లో మళ్ళీ అనౌన్స్ చేశారు. అది ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. కరెన్సీ మ్యానిపులేటర్ అసలు అంటే ఏంటి, ఏ క్రైటీరియాని బట్టి మనం ఈ కరెన్సీ మ్యానిపులేట్ చేస్తున్నామని యుఎస్ఏ చెప్తుంది చూద్దామా. యుఎస్ఏ అన్నటువంటిది 3 బెంచ్ మార్క్స్ అంటే 3 కాంపోనెంట్స్ని 3 పాయింట్స్ని బేస్ చేసుకొని ఒక కంట్రీ ఏ విధంగా కరెన్సీని మ్యానిపులేట్ చేస్తుంది అన్న చూసుకుంటుంది అన్నమాట. సో దాంట్లో వచ్చేటప్పటికి యుఎస్ఏతో ట్రేడ్ చేసే కంట్రీ కాబట్టి దాంతో బైలేటరల్ ట్రేడ్లో ఎంత సర్ప్లస్ ఉంది అన్నది చూసుకుంటుంది. బైలేటరల్ ట్రేడ్ సర్ప్లస్ అన్నది $20 బిలియన్ కంటే ఎక్కువ ఉంటే, కరెంట్ అకౌంట్ సర్ప్లస్ అన్నటువంటిది 3% జీడిపి కంటే ఎక్కువ ఉంటే, నెట్ పర్చేసెస్ ఫారిన్ కరెన్సీ యొక్క నెట్ పర్చేజ్ అన్నది 2% జీడిపి కంటే ఎక్కువ ఉంటే, ఎవరిక్కడ ఆర్బీఐ చేసేటటువంటి ఫారిన్ ఎక్స్చేంజ్ పర్చేజ్ అన్నది 2% జీడిపి కంటే ఎక్కువ ఉంటాయి. ఇలాగా ఈ 3 కండిషన్స్లో ఏవి మీట్ అయినా వాళ్ళని కరెన్సీ మ్యానిపులేటర్గా డిక్లేర్ చేస్తూ ఉంటుంది. అసలు ఎందుకు చేయాలి ఒకసారి చూడండి. దీని మీనింగ్ ఏంటి అంటే, కరెన్సీ అనేటటువంటి దాన్ని కావాలని దాని యొక్క డొమెస్టిక్ కరెన్సీ యొక్క విలువని తగ్గించడం. డొమెస్టిక్ కరెన్సీ యొక్క విలువను తగ్గించడాన్ని మనం డీవాల్యుయేషన్ అంటాం. సో డీవాల్యుయేషన్ అనేటటువంటిది చేస్తే ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి అన్న ఉద్దేశంతో ఇలా చేస్తూ ఉంటారు. ఈ ఎక్స్పోర్ట్స్ పెరగాలని కావాలని డీవాల్యుయేట్ చేయడం అనేటటువంటిది ట్రేడ్కి సంబంధించి ఇంజస్టిస్గా పరిగణిస్తారనమాట. ట్రేడ్ ఇంజస్టిస్గా అంటే ఒకసారి అలా అయితే పర్వాలేదు, కంటిన్యూస్గా ఇది చేస్తే ట్రేడ్ ఇంజస్టిస్ కదా. మీ ఎక్స్పోర్ట్స్ పెరగడానికి అని చెప్పి మీరు కరెన్సీ డివాల్యుయేట్ చేసుకుంటే మా డొమెస్టిక్ ప్రోడక్ట్స్ ఏమవ్వాలి, అలాంటిది ఒక కన్సర్న్. కరెంట్ అకౌంట్ సర్ప్లస్ ఎప్పుడు వస్తుంది, ఓవరాల్ ఎక్స్పోర్ట్స్ అనేటటువంటివి ఓవరాల్ ఇంపోర్ట్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు కరెంట్ అకౌంట్ సర్ప్లస్ అనేది వస్తుంది. సో ఇండియా అనేటటువంటి దానికి రీసెంట్గా సర్ప్లస్ నమోదైంది. సో అదొక కన్సర్న్. ట్రేడ్ సర్ప్లస్ అంటే యుఎస్ఏతో గూడ్స్ ఇంపోర్ట్ అనేటటువంటిది, గూడ్స్ ఎక్స్పోర్ట్ అనేది చేస్తాం. ఇండియా నుంచి యుఎస్ఏకి చేసేటటువంటి ఎక్స్పోర్ట్స్ అనేవి ఇండియా వాళ్ళ దగ్గర నుంచి మనము ఇంపోర్ట్ చేసుకునే వాటికంటే ఎక్కువ ఉన్నాయి. సో ఆ కంటెక్స్లో మనకి యుఎస్ఏతో పోలిస్తే ట్రేడ్ సర్ప్లస్ అనేది ఉంది. సో ఆ ట్రేడ్ సర్ప్లస్ అనేది $20 బిలియన్ కంటే పెరిగింది. ప్లస్ మరి ఆర్బీఐ అనేటటువంటిది డాలర్స్ని పర్చేస్ చేసింది మార్కెట్స్ నుంచి. మార్కెట్లో ఉండేటటువంటి డాలర్స్ని ఆర్బీఐ పర్చేస్ చేసింది. ఎందుకు పర్చేస్ చేస్తుంది, మనకి రీసెంట్గా మనం చూస్తే డాలర్ విలువతో కంపేర్ చేస్తే మన రూపీ విలువ బాగా పడిపోతూ ఉండింది. సో అటువంటి కంటెక్స్లో మరి మెజర్స్ తీసుకోవాలి. ప్లస్ దీనికోసం కాకుండా డాలర్స్ అనేటటువంటివి ఎమర్జింగ్ ఎకానమీస్ ఇండియా,
బ్రెజిల్, ఇండోనేషియా, ఇవి ఎమర్జింగ్ ఎకానమీస్. ఈ ఎమర్జింగ్ ఎకానమీస్లోకి ఎఫ్డిఐ వీటి రూపంలో ఎక్కువ డాలర్స్ వస్తున్నాయి. మరి వాటిని ఆర్బీఐ అనేటటువంటిది పర్చేస్ చేసి తన ఫారెక్స్ రిజర్వ్స్లో కొంత ప్లేస్ చేసుకోవడం. అలాగా ఎక్కువగా మరి డాలర్స్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, రూపీస్తో కంపేర్ చేస్తే డాలర్స్ అనేటటువంటివి పెరిగితే ఏమవుతుంది, కరెన్సీ వాల్యూ అనేటటువంటిది డాలర్ కంటే రూపీకి పెరుగుతుంది. సో ఒకవైపు డాలర్ కంటే రూపీకి కరెన్సీ వాల్యూ పెరగడానికి ప్రయత్నించడం, ఇంకొక వైపు డివాల్యుయేషన్ మెజర్స్ లాంటివి తీసుకోవడం, కరెంట్ అకౌంట్ సర్ప్లస్, ట్రేడ్ సర్ప్లస్ ఇవన్నీ ఉన్నాయి అందుకని అన్నారు. కానీ మన ఇండియాలో డొమెస్టిక్ సిచ్యువేషన్ పరిగణలోకి తీస్తే మన ఓవరాల్ ఎక్స్పోర్ట్స్ అనేవి పెరగడం వల్ల మనకి కరెంట్ అకౌంట్ సర్ప్లస్ రాలేదు, మన ఇంపోర్ట్స్ తగ్గినాయి. మనము కోవిడ్ కారణంగా ఇంపోర్ట్స్ తగ్గడం వల్ల ఆ విధంగా మారింది సిచ్యువేషన్. సో అదొకటి. ట్రేడ్ సర్ప్లస్ అంటారా, ఓవరాల్గా మన యొక్క ఎక్స్పోర్ట్స్ ఏం పెరగలేదు, వాళ్ళ దగ్గర నుంచి మనం చేసుకునే ఇంపోర్ట్స్ తగ్గాయి, అందువల్ల ట్రేడ్ సర్ప్లస్ వచ్చింది. మరి డాలర్స్ని పర్చేస్ చేయడం, సేల్ చేయడం అన్నది ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీల భాగము. తన ఎకనామిక్ సిచ్యువేషన్, మానిటరీ సప్లై సిచ్యువేషన్, ఫారెక్స్ స్టెబిలిటీ తీసుకొని రావాలి. మరి ఫారెక్స్ స్టెబిలిటీ ఉండడానికి మన డొమెస్టిక్ పాలసీ లాగా మనం తీసుకున్నటువంటి దాన్ని క్వశ్చన్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అని ఇండియా యూఎస్ఏని క్వశ్చన్ చేస్తుంది అన్నమాట. మీ డాలర్ విలువే పడిపోయింది కొంతవరకు, అంతేగాని మేమేమి మా యొక్క రూపీని ఇది చేయడానికి ప్రయత్నించలేదు. ఇదండి కరెన్సీ మ్యానిపులేటర్ అనేది. ఇప్పుడు వాళ్ళు మనల్ని కరెన్సీ మ్యానిపులేటర్గా పిలిస్తే మన మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? ఇమ్మీడియట్గా అయితే ఏమీ ఇంపాక్ట్ ఉండదు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి కొంతవరకు నెగిటివ్ నేమ్ వచ్చినట్టు కదా, అలా ఇంపాక్ట్ ఉంటుందేమో తప్ప ఇమ్మీడియట్గా వాళ్ళు మనల్ని కరెన్సీ మ్యానిపులేటర్ అని పెట్టగానే ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ అయితే ఉండదు. నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. వ్యాక్సిన్ హెజిటెన్సీ అంటున్నాం. మరి వ్యాక్సిన్ హెజిటెన్సీ అంటే ఏంటి, వ్యాక్సిన్ హెజిటెన్సీ రావడానికి కారణాలు ఏంటి, దాన్ని ఏ విధంగా వ్యాక్సిన్ హెజిటెన్సీని సాల్వ్ చేయొచ్చు, ఆ మూడు చూసేద్దామా. వ్యాక్సిన్ హెజిటెన్సీ అంటే WHO ప్రకారం, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం వ్యాక్సిన్ హెజిటెన్సీ అంటే మనము వ్యాక్సిన్ని తీసుకోవడానికి డిలే చేయడం కానీ, లేదా వ్యాక్సిన్ని డైరెక్ట్గా రిఫ్యూజ్ చేయడం కానీ, వ్యాక్సిన్స్ అవైలబుల్గా ఉన్నా సరే దాన్ని తీసుకోవడానికి ముందుకు రాకపోవడం, ఉన్న వాటిని రిఫ్యూజ్ చేయడాన్ని, ఆ సిచ్యువేషన్ని వ్యాక్సిన్ హెజిటెన్సీ అని పిలుస్తాం. 3 ఫ్యాక్టర్స్ అనేవి దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాంప్లసెన్సీ, కన్వీనియన్స్, కాన్ఫిడెన్స్ అంటారు. ఆ 3 ఏంటో చూద్దాం. మనం ఏమేమి చూడాలి, మీనింగ్, దానికి వ్యాక్సిన్ హెజిటెన్సీకి మీనింగ్ ఏంటి, వ్యాక్సిన్ హెజిటెన్సీకి కారణాలు ఏంటి, వ్యాక్సిన్ హెజిటెన్సీని ఏ విధంగా ఎదుర్కోవాలి. ఈ ఆర్టికల్లో మనకి ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న దాని గురించి ఫోకస్ చేశారు. బట్ ఈ వ్యాక్సిన్ హెజిటెన్సీ అనే దాన్ని అర్థం చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఏరియా అండి. మనకి 2020లో మరి WHO అనేటటువంటిది టాప్ 10 హెల్త్ హజార్డ్స్ అనేటటువంటిది ప్రతి సంవత్సరం పబ్లిష్ చేస్తూ ఉంటుంది. ఆ టాప్ 10 హెల్త్ హజార్డ్స్లో వ్యాక్సిన్ హెజిటెన్సీ అనేటటువంటి దాన్ని ఒక ఇంపార్టెంట్ హెల్త్ హజార్డ్గా పరిగణించడం జరిగింది. ఎవరు? WHO, ప్రపంచ ఆరోగ్య సంస్థ. మరి వ్యాక్సిన్ హెజిటెన్సీ గురించి తెలిసేసుకుందామా. చూడాలి, 3 ఫ్యాక్టర్స్ అన్నాం కదా. ఒకటి కాన్ఫిడెన్స్, అంటే వ్యాక్సిన్ యొక్క ఎఫిషియన్సీ మీద కానీ, వ్యాక్సిన్ యొక్క సేఫ్టీ మీద కానీ నమ్మకం లేనప్పుడు ఏమవుతుంది, వ్యాక్సిన్ తీసుకురావడానికి ముందుకు రారు. సో గవర్నమెంట్ అనేటటువంటిది అవేర్నెస్ కల్పించడం ద్వారాను, ట్రాన్స్పరెంట్గా ఇన్ఫర్మేషన్ని మెయింటైన్ చేయడం ద్వారాను ప్రజల్లో వ్యాక్సిన్ మీద కాన్ఫిడెన్స్ కల్పించగలదు. అంతేనా? ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ డేటా కూడా రాకముందే ఎందుకు అప్రూవ్ చేశారు అని అడిగారు అనుకుందాం. సో అలా అప్రూవ్ చేశారనుకుందాం, అప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉంటుందా? అప్పుడు ఏమనిపిస్తుంది, డౌట్స్ వస్తాయి దాని మీద, అది కరెక్టో కాదో అని. నెక్స్ట్ కాంప్లసెన్సీ అంటే ఆ రిస్క్, వ్యాక్సిన్ తీసుకున్నా సరే మనకేమీ వ్యాక్సిన్ వల్ల ఎంత ఎఫెక్టివ్నెస్ ఉండదులే అని అనిపించింది అనుకోండి. వ్యాక్సిన్ తీసుకోకపోయినా ఏం జబ్బులు రావులే, వ్యాక్సిన్ తీసుకున్నా ఏం కాదులే అనిపించింది. సో అలాంటి టైంలో వ్యాక్సిన్ ఏం అవసరం లేదులే అన్నప్పుడు ఏం చేయాలి, అవేర్నెస్ని బిల్డ్ చేసుకోవాలి. కన్వీనియన్స్ అంటే వ్యాక్సిన్స్ అవైలబుల్గా లేకపోవడం, అఫోర్డబుల్గా లేకపోవడం, యాక్సెసిబుల్గా లేకపోవడం. సో అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వ్యాక్సిన్స్ తీసుకోవడానికి ముందుకు రారు, అవునా కాదా? సో మరి గవర్నమెంట్ తరపు నుంచి చేయాల్సింది ఏంటి, ఇక్కడేమో నెగిటివ్ పర్సెప్షన్స్ని
కమ్యూనికేషన్ ద్వారా బెటర్గా హోల్డ్ చేయగలగాలి. ఇక్కడ వ్యాక్సిన్స్ అవైలబుల్గా అన్ని ప్రాంతాలకి అన్ని ప్రజలకి ఉండేలాగా, అవి అఫోర్డబుల్గా ఉండేలాగా, అవి అవైలబుల్గా ఉండేలాగా చూసుకోవాలి. దానికి సంబంధించి ఇక్కడ గమనించాలి, వ్యాక్సిన్ హెసిటెన్సీని ఫైట్ చేయాలంటే వన్ సైజ్ ఫిట్స్ ఆల్ పాలసీ పనికిరాదు. ముందుగా పబ్లిక్ ట్రస్ట్ని బిల్డ్ చేయగలగాలి. క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్ కమ్యూనికేషన్ ద్వారా పబ్లిక్ ట్రస్ట్ని బిల్డ్ చేయగలగాలి. దానికి ఫ్రంట్ లైన్ వర్కర్స్, మనకి ఆశా వర్కర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, సో వాళ్ళందరినీ ఈ కమ్యూనికేషన్లో పార్ట్ చేయాలి. కొంతమంది రీజన్ స్పెసిఫిక్గా, రిలీజన్ స్పెసిఫిక్గా కొన్ని కన్సర్న్స్ ఉంటాయి, సో వాటిని తీసేయడానికి ప్రయత్నించాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వీటన్నిటిని పాజిటివ్ బిహేవియరల్ చేంజ్ వచ్చే విధంగా, ఏదన్నా మనకి ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది చాలా ప్రబలంగా ఉంది ఈ మధ్య కాలంలో, సో ఆ ఫేక్ ఇన్ఫర్మేషన్ని ఫైట్ చేసేలాగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని వాడుకోగలగడము. ఎవరైతే వల్నరబుల్గా ఉన్నారో అందరికీ ఒకేసారి వ్యాక్సినేషన్ అని కాకుండా వల్నరబుల్ పీపుల్ని ముందుగా వ్యాక్సినేషన్ ఇవ్వడము. సో ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే వ్యాక్సిన్ హెసిటెన్సీ తగ్గుతుంది. ఈ కాన్ఫిడెన్స్, కాంప్లసెన్సీ, కన్వీనియన్స్ వీటికి సంబంధించిన మెజర్స్ని తీసుకోవడము, దాంతోపాటు ఫర్దర్గా ఈ విధమైన పాలసీ మెజర్స్ని తీసుకోవడం ద్వారా కాంప్లసెన్సీ అనే దాన్ని, ఓవరాల్గా వ్యాక్సిన్ హెసిటెన్సీ అనే దాన్ని మనం అడ్రస్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ కూడా వ్యాక్సిన్స్కి సంబంధించిందే. వ్యాక్సిన్ ఇన్ఈక్వాలిటీ అనేది పెరగచ్చు అంటున్నారు. దేనివల్ల వ్యాక్సిన్ ఇన్ఈక్వాలిటీ పెరగచ్చు? రీసెంట్గా గవర్నమెంట్ అనౌన్స్ చేసిన మెజర్స్ అనేవి వ్యాక్సిన్ ఇన్ఈక్వాలిటీకి కారకం అవ్వచ్చు అంటున్నారు. మరి ఏమేం మెజర్స్ని అనౌన్స్ చేసింది? ఈ ఏవైతే ఫార్మా కంపెనీస్ ఉన్నాయో వాటి యొక్క ప్రైసెస్ని అవి సెట్ చేసుకోవచ్చు అని చెప్పింది. రెండోది, 50% స్టాక్ మాత్రమే మేము కొనుక్కుంటాము. ఎవరికి? ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్కి, 45 సంవత్సరాల పైబడ్డ వాళ్ళకి మేము కొనుక్కొని వాళ్ళకి ఇస్తాము. మిగిలిన 50% స్టాక్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కొనుక్కోవచ్చు, స్టేట్స్ కొనుక్కోవచ్చు అని చెప్పింది. సో వీటి వల్ల స్టేట్స్ మధ్యలో, ప్రైవేట్ హాస్పిటల్స్ మధ్యలో వీటి మధ్య కాంపిటీషన్ పెరిగి ధర పెరిగే అవకాశం ఉందా? ఎస్. సో 50% మాత్రమే మేము కొనుక్కుంటాము. 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి హెల్త్ ఎమర్జెన్సీ ఆర్ హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ వీళ్ళకి మాత్రమే మేము ఇస్తామని చెప్తున్నారు. ప్రైసెస్ డిసైడ్ చేసుకోవచ్చు అన్నారు. సో ఇప్పటి వరకు 150కి అమ్ముతున్నటువంటి కంపెనీస్ ఇప్పుడు 600, 700 అమ్ముతున్నాయి. అంటే వాళ్ళ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ చూడండి ఎంత హ్యూజ్గా పెంచుకున్నాయో సడన్గా. సో ఇటువంటి కంటెక్స్లో వీటి వల్ల కాంపిటీషన్ పెరగడము, కొన్ని స్టేట్స్లో తక్కువ రావడము ఇవి జరగచ్చు కదా. సో అది వ్యాక్సిన్ ఇన్ఈక్వాలిటీకి దారి తీస్తుందా, తీయదా? సో ఇలాంటి కంటెక్స్లో ఎన్నో డెవలప్డ్ కంట్రీస్ ఫుల్లీ క్యాపిటలిజం, పబ్లిక్ హెల్త్ కేర్ అనేటటువంటిది సరిగా లేకుండా ప్రైవేట్ దాని మీదే డిపెండ్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ ప్రభుత్వ రంగం కిందే వ్యాక్సిన్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే మన దేశంలో ఈ విధమైన పాలసీ వ్యాక్సిన్ ఇన్ఈక్వాలిటీస్కే దారితీస్తుంది. ఆల్రెడీ మన దేశంలో పూర్ పాపులేషన్ ఎంతో ఉంది, వల్నరబుల్ పాపులేషన్ ఎంతో ఉంది. అలాంటి కంటెక్స్లో స్టేట్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ వదిలేయడము, ప్రైవేట్ సెక్టార్ కొనుక్కోవచ్చు అని చెప్పడం అనేది ఎంతవరకు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెక్ట్? అది ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ ట్రావెల్ బబుల్. జస్ట్ ఈ పదం కోసం మాత్రమే ఈ ఆర్టికల్ చదువుతున్నాం. ఇండియా శ్రీలంక మధ్యలో ట్రావెల్ బబుల్. మామూలుగా అయితే ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కైనా ట్రావెల్ చేసేటటువంటి దీని ప్లేస్లో మనము ఓన్లీ సేఫ్ అనుకున్న కంట్రీస్తో మాత్రమే ట్రావెల్కి అలో చేయడం అన్నమాట. సో అటువంటి కంటెక్స్ని మనం ట్రావెల్ బబుల్ అని చెప్తూ ఉంటాం. ఇండియా శ్రీలంక మధ్యలో మరి ట్రావెల్ బబుల్ అలో చేయాలి అనుకున్నాం. కాకపోతే ఏమైంది, ఇప్పుడు కేసెస్ అనేవి ఇండియాలో విపరీతంగా పెరగడంతో శ్రీలంక అనేటటువంటిది ఇదిగో ప్రస్తుతానికి మేము ఫ్లైట్స్ అవన్నీ దీంతో మేము ముందుకు వెళ్ళము అన్నట్టుగా చెప్పింది. ఎందుకని? కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి. ఎనీవే, ట్రావెల్ బబుల్ అంటే ఏంటో అర్థమైందా? అదే కంటెక్స్లో బయో బబుల్ అని కూడా ఉంటుందండి. అంటే ఇప్పుడు మనకేంటి, ఎక్కువ మంది ఒక చోట గుమిగూడకూడదు, అదేనా కాన్సెప్ట్. సో ఆ కంటెక్స్లో బయో బబుల్ అంటే తెలిసిన వాళ్ళే, సేఫ్గా ఉన్నాము అనుకున్న వాళ్ళే ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడము, అవుట్ సైడ్ వాళ్ళతో తక్కువ ఇంటరాక్ట్ అవ్వడం. సో ఆ కంటెక్స్ని బయో బబుల్ అని పిలుస్తారు. ఈ బయో బబుల్, ట్రావెల్ బబుల్ ఇవన్నీ కూడా కోవిడ్ కంటెక్స్లో వచ్చినటువంటి కాన్సెప్ట్స్ అన్నమాట. ఇప్పుడు మనం వింటున్న వాటిలో కోవిడ్ టైంలో ఇవి మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. నెక్స్ట్ కాన్సెప్ట్ అటు ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి, ఇటు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. రష్యా అనేటటువంటిది మేము మా ఓన్ స్పేస్ స్టేషన్ని డెవలప్ చేసుకుంటాము. ప్రస్తుతానికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS
ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అన్నటువంటి దాంట్లో ఇది 1998లో స్టార్ట్ అయింది. అప్పుడు రష్యా మరియు యుఎస్ఏ కలిసి ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్తో ముందుకెళ్ళాయి. ఆ తర్వాత చాలా కంట్రీస్ దీంట్లో పార్ట్నర్స్గా అయ్యాయి. అయితే ఇప్పుడు ఏమంటుందంటే దాని యొక్క కాలపరిమితి అయిపోతూ వస్తూ ఉంది, ఏది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో మేము అందుకని మా ఓన్ స్పేస్ స్టేషన్ని మేము బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాము. 2030 కల్లా దాన్ని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాము. 2025కే మేము ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బయటికి రావచ్చు అన్నట్టుగా రష్యా చెప్పడం జరిగింది. సో దానికి ఉండేటటువంటి ప్రైమరీ రీజన్స్ ఏంటో అవేంటో ఒకసారి చూద్దాం. ఇది మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమి చుట్టూ ఇలాగ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, 1998లో రష్యాకు సంబంధించి జైరా అనేటటువంటి కాంపోనెంట్ పంపించారు. యుఎస్ఏకి సంబంధించి యూనిటీ నోడ్ అనేటటువంటిది పంపించారు. యూనిటీ నోడ్ ప్లస్ జైరా ఇవి పంపించారనమాట. ఫస్ట్ అవి వెళ్ళిన తర్వాత అవి రెండు ప్లేస్ అయిన తర్వాత, ఆ రెండు ఏవైతే ప్లేస్ అయ్యాయో అది ప్లేస్ అయిన తర్వాత మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మొదలైంది. ఆ తర్వాత వివిధ రకాల కాంపోనెంట్స్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడా, కిబో అనే రోబోటిక్ ఆర్మ్ లాంటిదన్నమాట, జపాన్కి సంబంధించి ఇవన్నీ కూడా స్లోగా పంపించి ఒక్కొక్కటి ప్లేస్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కార్గోని క్యారీ చేసుకుని వెళ్తే ఇక్కడ డాక్ అవుతుంది. సో వీటిని డాకింగ్ ప్లేసెస్ అంటారు. సూయజ్ అనేటటువంటిది రష్యా నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఫ్రీక్వెంట్గా వెళ్ళేటటువంటి స్పేస్ షటిల్, అంటే హ్యూమన్స్ని తీసుకొని వస్తూ ఉంటుందన్నమాట స్పేస్ షటిల్. సో ఇలాంటి కంటెక్స్లో ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 1998 నుంచి పనిచేస్తూ ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఒకేసారిగా అన్ని కాంపోనెంట్స్ని తీసుకెళ్ళలేదండి. ఓవరాల్గా దాని యొక్క మాస్ 419 టన్నులు. ఒక టన్ అంటేనే 1000 కేజీలు. సో ఒకేసారి దాన్ని తీసుకెళ్ళలేదు మనం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా కొన్ని క్యారీ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. సో 90 ఈ పర్టికులర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది మన భూమి చుట్టూ లో ఎర్త్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది. అందుకే ప్రతి 90 నిమిషాలకు ఒకసారి ఇది భూమి చుట్టూ వస్తూ ఉంటుందన్నమాట. యుఎస్ఏ, రష్యా, కెనడా, జపాన్, యూరప్ ఈ 4 అనేవి దీంట్లో పార్ట్నరింగ్ కంట్రీస్ అండ్ ఏజెన్సీస్. వీటిలో 2020 నవంబర్ నుంచి కంటిన్యూస్గా ఎవరో ఒకళ్ళు దాంట్లో సైంటిఫిక్ స్టడీస్ కోసం ఉంటున్నారు. మామూలుగా అయితే 1998లో లాంచ్ చేశాం, కానీ కంటిన్యూస్గా 2020 నుంచి ఎవరో ఒకళ్ళు అక్కడ ఉంటున్నారు. సోలార్ ప్యానల్స్, వివిధ రకాల కాంపోనెంట్స్తో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బిల్డ్ అయ్యి ఉంది. అయితే 2028 కల్లా వివిధ స్టడీస్ ఏం చెప్తున్నాయి, 2028 కల్లా ఈ కాంపోనెంట్స్ ఇంకా అలానే ఉండవు, కొంత క్షీణిస్తూ వస్తూ ఉంటాయన్నమాట మనం ఎంత రీప్లేస్ చేసినా సరే. సో ఆ తర్వాత అది ఇంకా పని చేయకపోవచ్చు, ఫంక్షనల్ అవ్వకపోవచ్చు. సో అటువంటి కంటెక్స్లో చైనా అనేటటువంటిది తన యొక్క ఓన్ స్పేస్ స్టేషన్ బిల్డ్ చేసుకుంటుంది. ఇండియా కూడా 2030 కల్లా మన ఓన్ స్పేస్ స్టేషన్ బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. సో ఇటువంటి కంటెక్స్లో మేము మా ఓన్ స్పేస్ స్టేషన్ బిల్డ్ చేసుకుంటామని రష్యా చెప్పడము, దాంతోపాటు మొన్నటిదాకా ఓన్లీ రష్యాకు సంబంధించిన స్పేస్ షటిల్ మాత్రమే దాంట్లోకి హ్యూమన్స్ని, కార్గోని క్యారీ చేసుకుని వెళ్ళి తీసుకొచ్చేది, మోనోపొలీ ఉండేది. ఇప్పుడు స్పేస్ ఎక్స్ అనే యుఎస్ఏకి సంబంధించిన ప్రైవేట్ కంపెనీ ఇక్కడికి హ్యూమన్స్ని క్యారీ చేసుకొని వెళ్తూ ఉండడం, వీటన్నిటి వల్ల దాని మోనోపొలీ పోయింది. ప్లస్ మనకు తెలుసు యుఎస్ఏ మరియు రష్యా మధ్య గొడవలు అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయి. సో ఈ కంటెక్స్లో ప్లస్ టెక్నాలజికల్గాను మా ఓన్ ఇది ఉండాలి అన్న దాంతో మరి రష్యా అనేటటువంటిది మా ఓన్ స్పేస్ స్టేషన్ని మేము బిల్డ్ చేసుకుంటామని చెప్తుంది. ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేటటువంటి దాన్ని ఎప్పుడు లాంచ్ చేశారు, 1998లో లాంచ్ చేశారు. ఇనీషియల్గా రష్యా అండ్ యుఎస్ఏ ఇవి 2 లాంచ్ చేశాయి. ఆ తర్వాత వివిధ రకాల ఆర్గనైజేషన్స్ దాంట్లో జాయిన్ అయ్యాయి. 2025 లోపల మేము దాని నుంచి బయటకు వచ్చేస్తామని రష్యా చెప్తుంది. రీసెంట్గానే రష్యా అనేది యూరీ గగారిన్ స్పేస్లోకి వెళ్ళినటువంటి మొట్టమొదటి వ్యక్తి. సో ఫస్ట్ హ్యూమన్ ఫ్లైట్ అనేటటువంటి ఆర్బిట్లో ప్లేస్ చేసినందుకు గాను వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఈ కంటెక్స్లో రీసెంట్ వరకు మొనోపొలీ అనేటటువంటిది ఉండేది ఎవరికి, రష్యా యొక్క సూయజ్ స్పేస్ షటిల్ తీసుకొని వచ్చేదానికి. మరి ఇప్పుడు ఇలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ అనేటటువంటిది స్పేస్ ఫ్లైట్స్ చాలా ఈజీగా చాలా తక్కువ కాస్ట్కి తీసుకెళ్తూ ఉండడం అనేది ఇంకొక ఇష్యూ అయింది.
ఇదిగో ఇది మేము ప్లాన్ చేస్తున్నటువంటి స్పేస్ స్టేషన్ యొక్క క్రూ మాడ్యూల్ అన్నట్టుగా రష్యా స్పేస్ ఏజెన్సీ ఒక వీడియోను విడుదల చేసింది. మా యొక్క ప్రెసిడెంట్ కనుక అప్రూవల్ ఇస్తే, వ్లాదిమిర్ పుతిన్ అప్రూవల్ ఇస్తే మేము దీన్ని ప్లేస్ చేయబోతాము అన్నట్టుగా అనమాట. రష్యన్ స్పేస్ స్టేషన్ అనేది ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 350 నుంచి 400 కిలోమీటర్స్ ఎత్తులో ప్లేస్ చేస్తున్నారు. దీనికంటే ఇంకా కొంచెం హైయర్ ఆల్టిట్యూడ్లో ప్లేస్ చేస్తాము. అక్కడ ప్లేస్ చేస్తే పోల్స్ వాటి మీద బాగా రీసెర్చ్ చేపట్టచ్చు. పోల్స్ ఆ రీజన్ మీద బాగా రీసెర్చ్ అనేది ఈజీగా చేపట్టచ్చు. మేము నదన్ సీ రూట్ అంటే ఆర్కిటిక్ సముద్రం గుండా సీ రూట్ అనేది ఒకటి డెవలప్ చేయడానికి రష్యా ప్రయత్నిస్తుంది. సో దాన్ని ఓపెన్ చేయాలి అన్న వీటన్నిటికీ ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఆ రీసెర్చ్కి ఇది ఉపయోగపడుతుంది. సో మేము కొంత హైయర్ ఆల్టిట్యూడ్లో 350-400 కంటే ఇంకా ఎక్కువ ఎత్తులో ప్లేస్ చేస్తాము అని చెప్పారు. లాస్ట్ మంతే మనకి రష్యా, చైనా అనేవి లూనార్ రీసెర్చ్ స్టేషన్ అంటే చంద్రుడి మీద ఒక రీసెర్చ్ స్టేషన్ పెట్టాలి. ఆర్బిట్ అవుతూ ఉన్నటువంటి ఇలా స్పేస్, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎలాగా ఆర్బిట్ అవుతూ ఉందో అలా కానీ, లేదా మూన్ మీదే ఒక స్పేస్ స్టేషన్ లాంటిది ప్లేస్ చేయాలి అన్నది ఐడియా అన్నమాట. దానికోసం వాళ్ళిద్దరూ అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు. బట్ ప్రస్తుతానికైతే వాళ్ళు చెప్తుంది, మేము ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చేసి మా ఓన్ స్పేస్ స్టేషన్ని మేము తీసుకొని వస్తాము. అది రష్యా చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మెడికల్ ఆక్సిజన్ సప్లై. ఈ మెడికల్ ఆక్సిజన్ సప్లై లేక ఎంతోమంది చనిపోతున్నారు. సో ఈ కంటెక్స్ట్లో అసలు మెడికల్ ఆక్సిజన్ అంటే ఏంటి? మనం లాస్ట్ 3-4 డేస్గా లాస్ట్ 3-4 వీడియోస్లో మనం చూస్తూ వస్తున్నాం కదా. మనకు అట్మాస్ఫియర్లో ఉండేటటువంటి ఎయిర్ కంపోజిషన్ ఏ విధంగా ఉంటుంది? అట్మాస్ఫియరిక్ ఎయిర్ కంపోజిషన్లో 78% నైట్రోజన్ అనేటటువంటిది ఉండగా 21% అనేటటువంటిది ఆక్సిజన్ ఉంటుంది. మిగిలినటువంటి 1% అదర్ గ్యాసెస్ అనేటటువంటివి ఉంటాయి. అట్మాస్ఫియర్లో ఉండేటటువంటి గాలిలో, ఎయిర్లో ఉండే కంపోజిషన్ ఇదన్నమాట. అట్మాస్ఫియరిక్ కంపోజిషన్ అని పిలుస్తాం. మరి ఈ O2 అనేటటువంటి దాన్ని, ఈ 21% ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తారంటే ఓవరాల్గా అట్మాస్ఫియర్లో ఉండే గాలిని తీసుకొని దాన్ని ముందు కూల్ చేస్తారు. కూల్ చేసి దాని నుంచి ఆక్సిజన్ని సపరేట్ చేస్తారు. ఆక్సిజన్ని సపరేట్ చేసి 99% వరకు, 95% నుంచి 99% వరకు ప్యూర్ ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో దాన్ని తయారు చేస్తారు. మామూలుగా గ్యాషియస్ రూపంలో ఆక్సిజన్ని స్టోర్ చేసుకోవాలంటే చాలా పెద్ద స్టోరేజ్ స్ట్రక్చర్స్ కావాలి. అందుకని ఏం చేస్తారు? క్రయోజెనిక్ అంటే ఏంటి? కోల్డ్ టెంపరేచర్స్ అని. ఆక్సిజన్ అనేటటువంటిది -183 డిగ్రీస్ దగ్గర లిక్విడ్ రూపంలో మారుతుంది. ఆ -183 వద్ద దీన్ని లిక్విడ్గా మారుస్తారు. లిక్విడ్గా మార్చి లిక్విడ్ ఆక్సిజన్గా మారుస్తారు. ఆ లిక్విడ్ ఆక్సిజన్ని మెడికల్ ఆక్సిజన్గా సప్లై చేస్తారు. ఆ తర్వాత దాన్ని వెంటిలేటర్స్ రూపంలో లిక్విడ్ నుంచి గ్యాషియస్ రూపంలోకి యూజ్ చేసుకునేటప్పుడు మారుస్తారు. అయితే ఇది ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఈ టెంపరేచర్స్ అనేవి పెరగకూడదు. -183 కంటే పెరిగింది అంటే, టెంపరేచర్స్ అనేవి పెరుగుతూ వచ్చాయనుకోండి, అది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏ చిన్న ఫైర్ అనేటటువంటిది వచ్చినా సరే బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. గ్యాస్ లీక్ అయితే అది కొంతవరకు ప్రమాదకరము. ఎందుకని ప్రమాదకరం? మనకు నార్మల్గా 21% బాడీ యాక్సెప్ట్ చేయగలదు. సో అలా కాకుండా ఉంటే అది ప్రమాదకరం. సో అందుకే మనకి మీరు చూసుంటే ఈ ఆక్సిజన్ని క్యారీ చేసే ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో అవి స్పీడ్గా వేగంగా కదులుతూ వెళ్తే వాటిలో ఉన్న టెంపరేచర్స్ పెరగచ్చు. కాబట్టి వాటిని రైల్వే వీటి మీద, ర్యాక్స్ మీద వీటిని పెట్టి పంపిస్తున్నారు. సో దానివల్ల ట్యాంకర్స్ ఏం మూవ్ అవ్వవు కదా, జస్ట్ కింద ఉండే సర్ఫేస్ మూవ్ అవుతూ ఉంటుంది రైల్వేస్కి సంబంధించింది. సో ఆ విధంగా స్పీడ్గా తరలించాలి. 40 km/h కంటే ఎక్కువ స్పీడ్తో వెళ్ళకూడదు నార్మల్గా ఆక్సిజన్ ట్యాంకర్స్. సో అంత తక్కువ స్పీడ్తో వెళ్తే అన్ని ప్రాంతాలకి చేర్చలేము. అందుకని చెప్పి రైల్వే రేక్స్ మీద వీటిని పెట్టి పంపించడం అన్నమాట. సేఫ్గా అన్ని ప్రదేశాలకి తరలించడం కోసం ఆ విధంగా ఇండియన్ రైల్వేస్ తయారు చేస్తుంది. ప్లస్ ఈ ఆక్సిజన్ అనేటటువంటిది ప్యూర్ ఆక్సిజన్ ఏదైతే ఉందో దాన్ని ఇండస్ట్రీస్లో హీట్ని పెంచడానికి, టెంపరేచర్స్ని పెంచడానికి వాడుతూ ఉంటారు. అందుకే స్టీల్ కంపెనీస్ ఇవి ఆక్సిజన్ని తయారు చేసుకుంటూ ఉంటాయన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఈ కోవిడ్-19 టైంలో మెడికల్ ఆక్సిజన్ సప్లై కూడా చేస్తున్నారు. మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ, టాటా స్టీల్ ప్లాంట్స్ కానీ ఇవి ఎందుకు సప్లై చేయగలుగుతున్నాయంటే, స్టీల్ని కట్ చేయాలంటే వెరీ హై టెంపరేచర్స్ ఉండాలి.
అటువంటప్పుడు ఆక్సిజన్ అనేది ఆక్సిడైజర్ కదా, బర్న్ చేయాలంటే ఖచ్చితంగా ఆక్సిజన్ ఉండాలి. అందుకోసం అవన్నీ ఆక్సిజన్ని తయారు చేసుకుంటాయన్నమాట. సో మెడికల్ ఆక్సిజన్ సప్లై అంటే ఏంటో దానికి సంబంధించిన మెకానిక్స్ అర్థమైనయా? నెక్స్ట్ ఆర్టికల్ ఇంపార్టెంట్, గ్రీన్ హైడ్రోజన్. మనకి బడ్జెట్లో గ్రీన్ హైడ్రోజన్ని పెంపొందిస్తాము. దానికోసం ఒక నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ పాలసీని తీసుకొని వస్తాము అని మన బడ్జెట్లో అనౌన్స్ చేశారు. నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ పాలసీని తీసుకొని వస్తాము అన్నట్టుగా బడ్జెట్ 2021-22 దీంట్లో మనకు అనౌన్స్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఆ పాలసీని ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు, ఫైనలైజ్ అవ్వలేదు, పాలసీని ఇంకా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ పాలసీని మనం ప్రిపేర్ చేస్తే మనం 2025 కల్లా లార్జ్ స్కేల్లో ఈ హైడ్రోజన్ ఉత్పత్తులు చేయాలి అని, ఆ హైడ్రోజన్ ఉత్పత్తుల ద్వారా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గాలని ప్రయత్నిస్తున్నాం. మామూలుగా గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, అసలు హైడ్రోజన్ అంటే ఏంటి అది మనం తెలుసుకుందాం. హైడ్రోజన్ అంటే ఏంటి, హైడ్రోజన్ గ్యాస్ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒక్కసారి మనం చూద్దామండి. సరే, ఇక్కడ ఏం చెప్తున్నారో ఒకసారి చూడండి. ఇండియా అనేటటువంటిది ఆల్రెడీ 15 దేశాల్లో హైడ్రోజన్ ఎనర్జీ కంటూ సపరేట్గా పాలసీస్ అనేవి ఉన్నాయి. ఆ పాలసీస్ ఉన్నటువంటి దేశాల్లో మనం కూడా ఒక దేశంగా యాడ్ అవ్వబోతున్నాము. 15 అదర్ కంట్రీస్లో ఆల్రెడీ నేషనల్ హైడ్రోజన్ మిషన్స్ ఉన్నాయి. మనము ఓవరాల్గా హైడ్రోజన్ ప్రొడక్షన్, గ్లోబల్గా హైడ్రోజన్ గ్యాస్ ప్రొడక్షన్ 1.45 మిలియన్ టన్స్ చేయాలి 2023 కల్లా అన్నది టార్గెట్ అన్నమాట. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి 1.45 మిలియన్ టన్స్ గ్రీన్ హైడ్రోజన్, నార్మల్ హైడ్రోజన్ కాదు, గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటో చూద్దాం మనం. నార్మల్ హైడ్రోజన్కి గ్రీన్ హైడ్రోజన్కి ఉన్న తేడాలు ఏంటో చూద్దాం. ప్రస్తుతానికి మనం ఓవరాల్ హైడ్రోజన్ అన్నది 5.5 మిలియన్ టన్స్ కన్జ్యూమ్ చేసుకుంటున్నాం ఎవ్రీ ఇయర్ అన్నమాట. ఎస్పెషల్లీ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్గా దీన్ని తయారు చేసుకుంటున్నాం. మనకి హైడ్రోజన్ అనేది బ్రౌన్ హైడ్రోజన్ అని, గ్రీన్ హైడ్రోజన్ అని, బ్లూ హైడ్రోజన్ అని వివిధ కేటగిరీస్గా ఉంటుందండి. బ్రౌన్ హైడ్రోజన్ అంటే, బ్లూ హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ అంటే మనం కొద్దిసేపట్లో చూద్దాం. సో అయితే ఇక్కడ మన టార్గెట్ గ్రీన్ హైడ్రోజన్ని పెంచడం అన్నమాట. ఓవరాల్ హైడ్రోజన్ అనేటటువంటి దాన్ని యూజ్ ఉంది, కానీ గ్రీన్ హైడ్రోజన్ పెరగాలి అని. ఇక్కడ చూడండి, 2030 కల్లా ఈ పర్టికులర్ కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ వాటర్ ప్రకారం గ్రీన్ హైడ్రోజన్ డిమాండ్ అనేది ఒక్క ఇండియాలోనే 1 మిలియన్ టన్స్కి పెరగచ్చు. వివిధ రకాల సెక్టార్స్లో అమ్మోనియా తయారు చేసే రంగం, స్టీలు, మిథనాల్, ట్రాన్స్పోర్టు, ఎనర్జీ స్టోరేజ్, ఇలా వివిధ రకాల వాటిలో గ్రీన్ హైడ్రోజన్ యొక్క రిక్వైర్మెంట్ పెరగచ్చు మనకి. మరి ఈ డిఫరెంట్ హైడ్రోజన్స్ వాటి యొక్క రకాలు ఏంటో చూసేద్దాం. సరే, అసలు హైడ్రోజన్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారు, దానికి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి ఇంతకీ? దానికి కావాల్సిన రా మెటీరియల్ వాటర్ మాత్రమే. వాటర్ని తీసుకొని ఎలక్ట్రోలైజర్ అని పిలుస్తారు. ఎలక్ట్రోలైజర్ అనేటటువంటి ఈ పర్టికులర్ ఎక్విప్మెంట్లో దాన్ని ప్లేస్ చేస్తారు. ఈ ఎలక్ట్రోలైజర్ అనేటటువంటిది ఏం చేస్తుంది, హైడ్రోజన్ని, ఆక్సిజన్ని H2O నుంచి హైడ్రోజన్ని, ఆక్సిజన్ని సపరేట్ చేస్తుంది. హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ని. అయితే దీనికి కావాల్సినటువంటి పవర్ సప్లై, ఇలా వాటర్ నుంచి హైడ్రోజన్ మాలిక్యూల్స్ని, ఆక్సిజన్ మాలిక్యూల్స్ని సపరేట్ చేయడానికి కావాల్సిన పవర్ చాలా ఎక్కువ కావాలి. ఎలక్ట్రిసిటీని మనం ఎక్కువ అందించాలన్నమాట. సో ఈ ఎలక్ట్రిసిటీ ఏ రూపంలో అందిస్తామనే దాన్ని బట్టి మనం హైడ్రోజన్ని వివిధ రకాలుగా, ఈ ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది మనం కోల్ వీటి నుంచి తయారు చేసినటువంటి దాని నుంచి కనుక అందిస్తే దాన్ని బ్రౌన్ హైడ్రోజన్ అని పిలుస్తాము. అలా కాకుండా బ్యాటరీ పవర్ వీటి నుంచి ఆల్రెడీ స్టోర్ చేసుకున్న వీటి నుంచి తయారు చేస్తే వాటిని హైడ్రో ఎనర్జీ, వీటి నుంచి తయారు చేసామనుకోండి బ్లూ హైడ్రోజన్ అంటాము. అలా కాకుండా ఇక్కడ పవర్ సప్లై రెన్యూబుల్ ఎనర్జీ నుంచి వచ్చిందనుకోండి, దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటాం. రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి కనుక పవర్ సప్లై తీసుకొని ఆ పవర్ సప్లైని యూజ్ చేసుకొని ఎలక్ట్రోలైజర్ అనేటటువంటిది పనిచేసి హైడ్రోజన్ని తయారు చేస్తే ఆ హైడ్రోజన్నే మనం గ్రీన్ హైడ్రోజన్ అని పిలుస్తాము. మరి హైడ్రోజన్ని సపరేట్ చేస్తాం, ఎలక్ట్రోలైజర్ని ఉపయోగించి హైడ్రోజన్ని సపరేట్ చేసాం. మరి ఆ హైడ్రోజన్ని ఏ విధంగా ఫ్యూయల్గా వాడుకుంటాం అదొకసారి చూసేద్దామా. హైడ్రోజన్ అనేటటువంటి దాన్ని ఏ విధంగా ఫ్యూయల్గా వాడుకుంటాం, మనకి ఫ్యూయల్ సెల్స్ అనేటటువంటి ఉంటాయి.
ఫ్యూయల్ సెల్స్ అనేటటువంటివి హైడ్రోజన్ అనేటటువంటి దాన్ని గ్యాస్ని తీసుకొని దాని నుంచి ఎలక్ట్రాన్స్ని డిస్ప్లేస్ చేస్తాయి. ఆ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి. దాన్నే మనం ఎలక్ట్రిసిటీ అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ హైడ్రోజన్ ఫ్యూయల్ అనేటటువంటిది వెళ్తుంది, ఆక్సిజన్ అనేటటువంటిది ఎయిర్ నుంచి వెళ్తుంది. సో ఇవి రెండు ఎప్పుడైతే వెళ్తాయో మధ్యలో క్యాటలిస్ట్ అనేటటువంటిది ఉంటుంది. ఈ క్యాటలిస్ట్ అనేటటువంటిది ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. హైడ్రోజన్ ఫ్యూయల్ ఫ్లో అవుతుంది, ఆక్సిజన్ ఫ్లో అవుతుంది. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి డిస్ప్లేస్ అవుతాయి. ఆ విధంగా హైడ్రోజన్ అనేటటువంటి దాన్ని యూజ్ చేసుకొని ఫ్యూయల్ సెల్స్ అనేవి పనిచేస్తాయి. దాని నుంచి మనకి ఎయిర్ అండ్ వాటర్ వేపర్ జనరేట్ అవుతుంది, హీట్ వస్తుంది. ఈ హీట్ని క్యాప్చర్ చేసుకోవచ్చు, ఈ ఎలక్ట్రిసిటీని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఆ విధంగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. సరే, మరి ఇందాక ఆర్టికల్లో ఏమన్నారంటే గ్రీన్ హైడ్రోజన్ని తయారు చేస్తాము. ఆ గ్రీన్ హైడ్రోజన్ పాలసీని తయారు చేసినప్పుడు దానికి గాను కొన్ని మెజర్స్ని పాటించాలి. కొన్ని ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఇక్కడ చెప్పారు. అదేమన్నారంటే హైడ్రోజన్ ప్రొడక్షన్ అన్నటువంటిది అంటే ఎలక్ట్రోలైజర్ను ఉపయోగించి మనం ప్రొడ్యూస్ చేసే హైడ్రోజన్ ఏదైతే ఉందో అది డీసెంట్రలైజ్డ్గా ఉండాలి. అంతేగాని ఒక చోట పెట్టి రెన్యూబుల్ ఎనర్జీ అనేది ఎక్కడో ప్రొడ్యూస్ అయితే దాన్ని గ్రిడ్ ద్వారా తెచ్చి అలా కాకుండా హైడ్రోజన్ని డీసెంట్రలైజ్డ్ వేలో ఎక్కడైనా ప్రొడ్యూస్ చేసుకునేలాగా ఉండాలి. రెండోది రౌండ్ ది క్లాక్ రెన్యూబుల్ పవర్ అనేటటువంటి దానికి ఉన్న ప్రాబ్లం ఏంటి? రౌండ్ ది క్లాక్ ఉండదు, 24/7 అవైలబుల్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ విండ్ ఎనర్జీ సీజనల్గా మారుతుంది, సోలార్ ఎనర్జీ డే అండ్ నైట్ మారుతుంది. కానీ రెన్యూబుల్ ఎనర్జీ అనేది మనకి కంటిన్యూస్ సప్లై ఉండాలి. అవునా కాదా? అప్పుడే కదా డీసెంట్రలైజ్డ్ ఎనర్జీ ప్రొడక్షన్, హైడ్రోజన్ ఎనర్జీ ప్రొడక్షన్ జరగగలదు. మూడోది గ్రీన్ హైడ్రోజన్ అనేటటువంటి దాన్ని ఆల్రెడీ ఇప్పుడు మనం బ్రౌన్ హైడ్రోజన్ని వివిధ రకాల ఇండస్ట్రీస్లో వాడుతున్నాం. హైడ్రోజన్ అనేది ఎనర్జీ ఫాము, ఎనర్జీ డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది మిగిలిన వాటితో పోలిస్తే. సో ఆ కంటెక్స్ట్లో ఇప్పుడు బ్యాటరీస్, నార్మల్ బ్యాటరీస్, ఎలక్ట్రిసిటీ ద్వారా రీఛార్జ్ చేసే బ్యాటరీస్ కంటే ఈ ఫ్యూయల్ సెల్స్, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ఎక్కువ దీనికి కెపాసిటీ ఉంటుంది. సో అలాంటప్పుడు మామూలుగా ఉన్నటువంటి వాటిని రీప్లేస్ చేయాలి, బ్రౌన్ హైడ్రోజన్ని రీప్లేస్ చేసి గ్రీన్ హైడ్రోజన్ని ప్లేస్ చేయాలి ఇండస్ట్రియల్ సెక్టార్ వీటన్నిటిలో. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎస్పెషలీ ఇప్పుడు దీనికి కావాల్సిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. అంతే కదా? ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అనేవి మరి ఈ హైడ్రోజన్ అనేటటువంటి దాన్ని మనం స్టోర్ చేయగలగాలి, దానికి సేఫ్టీ ఉండాలి. సో ఇలాంటి కంటెక్స్లో దాని అంతటి మీద రీసెర్చ్ జరగాలి. దానికోసం R&D మీద ఇన్వెస్ట్ చేయాలి. ప్లస్ మనం నేషనల్ సోలార్ మిషన్ కింద ఏవైతే మనం డొమెస్టిక్గా సోలార్ ప్యానల్స్ని తయారు చేయడము, డొమెస్టిక్ కంటెంట్ ఎవరైతే సోలార్ ఎనర్జీని డెవలప్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇంత పర్సంటేజ్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచే కొనుక్కోవాలని రూల్స్ పెట్టాం. సో ఆ విధమైనటువంటి రూల్స్ని ఇక్కడ తీసుకొని రావడము, DRDO, BARC, CSIR ఇలాంటివన్నీ కూడా ఈ ఎలక్ట్రోలైజర్స్ మరియు ఫ్యూయల్ సెల్ టెక్నాలజీస్ని డెవలప్ చేయడంలో ముందుకు రావడము. ఈ విధంగా కనుక చేయగలిగితే గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ అనేటటువంటిది రివల్యూషనరైజ్ చేస్తుంది ఇండియా యొక్క ఎనర్జీ సెనారియోని. ఇప్పుడు అన్ని దేశాలు చూడండి, రీసెంట్గా చూస్తే USA అనేది మేము ఓవరాల్గా ఫాజిల్ ఫ్యూయల్స్ కెపాసిటీని, ఎమిషన్స్ని తగ్గిస్తాము 52% దాకా అన్నాయి. మరి లీడర్స్ సమ్మిట్ క్లైమేట్ అన్న దాంట్లో మన ప్రైమ్ మినిస్టర్ కూడా మేము తగ్గిస్తాము దీనికి సంబంధించి అన్నారు. ఇలాగా మనం ఎన్నో రకాలైనటువంటి మెజర్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఎనర్జీ ఫామ్స్ని ఎంకరేజ్ చేయాలి ఈ విధమైన మెజర్స్ తీసుకోవడం ద్వారా. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి పాలిటీకి సంబంధించింది. రీసెంట్గా గవర్నమెంట్ అనేటటువంటిది, జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క గవర్నమెంట్ అనేటటువంటిది ఆర్టికల్ 311 సబ్ క్లాస్ 2 ప్రకారం ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని అపాయింట్ చేసింది. దేనికోసం? కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అల్లర్లు వీటిలో కొంతమంది గవర్నమెంట్లో నియమితులైనటువంటి వాళ్ళు కూడా వీటిలో పాల్గొనడము, వీటిని ఎంకరేజ్ చేయడము ఇలాంటివి చేస్తున్నారు. యాంటీ ఇండియా సెంటిమెంట్స్ని ప్రమోట్ చేయడంలో గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది చేస్తున్నారు. అటువంటి వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేయాలి, ఆ ఎంప్లాయీస్ని ఐడెంటిఫై చేయండి, సో వాళ్ళని స్క్రూటినైజ్ చేయాలి అన్నట్టుగా దానికోసం ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని వేశారు. మరి అసలు ఈ ఆర్టికల్ 311(2) ఏం చెప్తుంది? దాని కిందనే ఎందుకు ఈ పర్టికులర్ కమిటీని వేశారు? అదొకసారి చూద్దామా?
చూడాలి. ఆర్టికల్ 311(2) అనేటటువంటిది ఏ పర్సన్ కూడా, గవర్నమెంట్ సర్వీసెస్లో ఉన్న ఏ పర్సన్ కూడా తనని డిస్మిస్ కానీ, రిమూవ్ కానీ, ర్యాంక్ని రెడ్యూస్ కానీ చేయకూడదు. ఎక్సెప్ట్ ఎప్పుడు అతని లేదా ఆమె మీద వచ్చినటువంటి ఛార్జెస్ అనేటటువంటివి ప్రూవ్ అవ్వినప్పుడు మాత్రమే తప్ప మిగిలిన కంటెక్స్లో వాళ్ళని డిస్మిస్ చేయడం కానీ, రిమూవ్ చేయడం కానీ చేయకూడదు. సో క్రిమినల్ ఛార్జ్ లేదా కన్విక్షన్ ఆ టైంలో వాళ్ళని డిస్మిస్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. లేదా ఎవరైతే వాళ్ళ పై అథారిటీ ఉంటుందో రీజనబుల్గా వీళ్ళని తీసేయొచ్చు అన్నటువంటి దాన్ని ఎంక్వైరీ తర్వాత చెప్తే అప్పుడు డిస్మిస్ చేయొచ్చు. అందుకే ఇప్పుడు ఈ ఎస్ఐటి స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనేది చెప్పేదాన్ని బట్టి ఇదిగో ప్రెసిడెంట్ కానీ, గవర్నర్ కానీ వాళ్ళు వీళ్ళని తీసేయడానికి అవుతుంది. సెంట్రల్ లెవెల్ ఎంప్లాయీస్కి అయితే ప్రెసిడెంట్, స్టేట్ లెవెల్కి అయితే గవర్నర్, వీళ్ళు మాత్రమే రిమూవ్ చేయగలరు, మిగిలిన వాళ్ళు చేయడానికి ఉండదు. రైట్. సో ఆ కంటెక్స్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆర్టికల్ 311 కింద ఎవరు యాంటీ ఇండియా యాక్టివిటీస్ చేపడుతున్నారు, ఎవరికి లింక్స్ ఉన్నాయి అన్నది చేపట్టడానికి ఈ పర్టికులర్ టీమ్ని అపాయింట్ చేశారు. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించి రీసెంట్గా మనకి యుఎస్ఏకి సంబంధించిన ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అంటున్నాం. యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ ఇది ఇది గవర్నమెంట్ యొక్క కమిటీ కాదు, ఇదేమీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషను కాదు. యుఎస్ఏలో ఉండేటటువంటి జస్ట్ ఒక వాలంటరీ ఆర్గనైజేషన్. అది ప్రతి సంవత్సరం రిలీజియస్ ఫ్రీడమ్స్, వివిధ దేశాల్లో రిలీజియస్ ఫ్రీడమ్స్ ఏ విధంగా ఉన్నాయి అని రీసెర్చ్ చేపట్టి దాన్ని బట్టి యుఎస్ఏ యొక్క గవర్నమెంట్కి కొన్ని రికమెండేషన్స్ ఇస్తూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా ఇండియాలో రిలీజియస్ ఫ్రీడమ్స్ వైలేట్ చేస్తున్నారు, ఆ కంట్రీని కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ సిపిసిగా డిక్లేర్ చేయండి అని చెప్పింది. కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మన ఇండియాని సిపిసిగా డిక్లేర్ చేయలేదు. ఇప్పుడు కూడా ఈ ఇయర్ కూడా తన రిపోర్ట్లో రిలీజియస్ ఫ్రీడమ్స్ సిఏఏని మనము ఎనాక్ట్ చేయడం కానీ, ఇలాగ రకరకాలైనటువంటి ఎన్ఆర్సీ తీసుకొని రావడం కానీ, తబ్లీగీ జమాతి సో దానికి సంబంధించి కోవిడ్ పాండమిక్ సంబంధించి డిస్క్రిమినేట్ చేయడం కానీ, సో ఇవన్నీ కూడా రిలీజియస్ ఫ్రీడమ్స్ని హరించేలాగున్నాయి, ఇండియాని కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్లో పెట్టండి అని వాళ్ళు యుఎస్ఏ గవర్నమెంట్కి రికమెండేషన్ ఇచ్చారు. మరి వాళ్ళు వినరా అన్నది వేరే విషయం. వాళ్ళు విన్నా మనకు వచ్చే నష్టం ఏమన్నా ఉందా లేదా అన్నది ఇంకొక విషయం అన్నమాట. కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ యుఎస్సిఐఆర్ఎఫ్ ఇచ్చేటటువంటిది గవర్నమెంట్ది కాదు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ది కాదు. బట్ 2020లో రిలీజియస్ ఫ్రీడమ్స్ ఇండియాలో వైలేషన్ అయ్యాయి అన్నది ఈ రిపోర్ట్లో చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ కూడా గవర్నాన్స్కి సంబంధించి ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేటటువంటి దాన్ని 2021కి సంబంధించిన ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ని రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ ఇది ఒక ఫ్రెంచ్ ఎన్జిఓ అన్నమాట, ఇది రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఓవరాల్గా 180 దేశాలని చూడగా వాటిలో 142వ ర్యాంక్ ఇండియాకు వచ్చింది. 180 దేశాల్లో ప్రెస్ ఫ్రీడమ్ అనేది ఇండియాలో తక్కువగా ఉంది అన్న దాన్ని సూచిస్తూ ఇలా తీసుకొని వచ్చారనమాట. సో దీంట్లో ఏమన్నారంటే ఇండియా ర్యాంక్ అనేటటువంటిది 2016లో 133 స్లోగా తగ్గుతూ వస్తూ ఉంది. మన యొక్క ప్రెస్ ఫ్రీడమ్ ర్యాంకింగ్ అనేది తగ్గుతూ వస్తూ ఉందన్నమాట. సో ఈ కంటెక్స్ట్లో ఇంటర్నెట్ బ్యాన్స్ కానీ, జర్నలిస్టుల మీద కొన్నిసార్లు జరుగుతున్న అటాక్స్ కానీ, గవర్నమెంట్కి సపోర్ట్గానే చాలా మీడియా హౌసెస్ పనిచేయడం కానీ, ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఇండియాకి 180కి గాను 142వ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. సరే, మరి ఈ కంటెక్స్లో ఇవాళ మన మెయిన్స్ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్, వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.